ఒకటి దిశ పేపర్ చూసుకుంటే ట్రంప్ దమ్ముంటే నన్ను పట్టుకో, అవసరమైతే అవసరమైతే దేశం కోసం మళ్ళీ ఆయుధం పడతా, నన్ను బెదిరించొద్దు, నేను దురక్రమణలను క్షిప క్షిపణుల క్షిపణులను హత్యలను అంగీకరించను. అమెరికా అధ్యక్షుడికి కొలంబియా ప్రెసిడెంట్ గుస్తావో గుస్తావో పెట్రో సవాల్, ప్రధాని మోడీని ట్రంప్ కిడ్నాప్ చేస్తారా? కాంగ్రెస్ సీనియర్ నేత పృథ్వీరాజ్ చవాన్. అయితే ఈ ట్రంప్ గానికి మదం మామూలు ఎక్కలేదు. ట్రంప్ గానికి వాడు అంటారు చూసినావా, ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అని. వాడు ప్రతి ఒక్క దేశంతో పెట్టుకుంటా ఉన్నాడు వాడు. పిల్లలతో ప్రైవేట్ పార్ట్స్ తాకించడం లైంగిక దాడే. 2022లో నమోదైన కేసులో ఢిల్లీ హైకోర్టు తీర్పు. నిందితుడి బెయిల్ పిటిషన్ తిరస్కరణ, కఠిన కారాగార శిక్ష సరైనదే. జస్టిస్ నీనా. నేను చెప్తా ఉన్నా కదా, చిన్న పిల్లల ఆడపిల్లల వైపు తప్పుగా చూసినా, లేకపోతే వాళ్ళతో ఏమైనా అసభ్యకరంగా ప్రవర్తించినా కూడా ఆడవాళ్ళతోని, నిజంగా చెప్తా ఉన్నా కదా, వాళ్ళ అంగం కోసి పాడేయండి. ఓపెన్ చెప్తా ఉన్నా. వాళ్ళకి కఠిన కారాగార శిక్ష కాదు, కోసేయండి. అది ఎట్లయితే సౌదీ అరేబియాలో కానీ ఇక్కడ బయట దేశాలలో అయితే షూట్ చేసి వస్తారో, ఇక్కడ అదే చట్టం తీసుకురండి. కవిత రాజీనామాకు ఆమోదం, ఓకే చెప్పిన మండలి చైర్మన్. ఇప్పట్లో ఉప ఎన్నిక లేనట్లే. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల తర్వాతే బైఫోల్ అని ఒకటి వచ్చింది. 12న విచారణకు రండి. టీవీకే చీఫ్ విజయ్కి సిబిఐ నోటీసులు. కరూరు ర్యాలీ సందర్భంగా తొక్కిసలాట ఘటనపై ఎంక్వైరీ. జిల్లాలు మండలాల పునర్వ్యవస్థీకరణ, రెవెన్యూ డివిజన్లు సైతం త్వరలో నిర్ణయం. గతంలో ఆశాశ్రయంగా ఏర్పాటు. ఒక అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో 4-5 జిల్లాలు. ఒక అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో 4-5 జిల్లాలు, వాటిని శాస్త్రీయంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. సీఎంతో కేబినెట్ చర్చిస్తాం, అసెంబ్లీలోను చర్చించి ఫైనల్ డిసిజన్. అసెంబ్లీలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అయితే వాస్తవానికి ప్రజలారా, అంతేందుకు ఇప్పుడు మా కాన్స్టిట్యున్సీ జనగామ కాన్స్టిట్యున్సీ చూసుకున్నాం. జనగామ నియోజకవర్గం వచ్చేసి జనగామ మండలం, నరమేట మండలం, బచ్చన్నపేట, తరిగొప్పుల, ఈ 4 మండలాలు వచ్చేసి జనగామ జిల్లా కిందికి, జనగామ నియోజకవర్గం కిందికి ఉంటాయి. కానీ ఇక్కడ చేర్యాల, కోమరవెల్లి, దుల్మిట్ట, అటుపోతే ఇంకొక మండలం ఉంటుంది. ఈ మండలం ఏదైతే ఉంటాయో ఈ మండలాలు సిద్దిపేట జిల్లా కిందికి వస్తాయి. ఇది ఎక్కడిది? మళ్ళీ వీళ్ళకి ఎమ్మెల్యేనో మన పల్లరాజేశ్వరరెడ్డి, ఎంపీఓ భువనగిరి కిందికి వస్తుంది. మళ్ళీ రెవెన్యూ డివిజను హుస్నాబాద్. మరి ఇది చెప్పండి, ఎంతవరకు కరెక్ట్ ఇది? ఒక జిల్లాలో ఒక నియోజకవర్గం ఉన్నప్పుడు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కానివ్వండి, జిల్లాకు కానివ్వండి, ఒక జిల్లాలో ఒక 3 జిల్లాలు అదే అనుకుని ఉండాలి. మళ్ళీ ఆ జిల్లాలో నియోజకవర్గం ఏంటుంటుందో ఒక గ్రామం కూడా మళ్ళీ వేరే జిల్లాలో కలవద్దు. హిల్ట్ పై వెనక్కి తగ్గం. భూముల కన్వర్షన్స్ స్వచ్ఛతమే, క్లీన్ ఎన్వైరన్మెంట్ కోసమే హిల్ట్ పాలసీ. బేసిక్స్ తెలియకుండానే బీజేపీ బీఆర్ఎస్ విమర్శలు. గులాబీ అక్రమాలపై విచారణ, ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. శాసనసభలో ఐటీ ఇండస్ట్రియల్ శాఖల మంత్రులు శ్రీధర్బాబు. హిల్ట్తో 10,776 కోట్ల ఆదాయం. 2014 నుంచి నేటి వరకు అన్ని లావాదేవీలపై విచారణ. హైదరాబాద్ను కాపాడుకునేందుకే ఈ పాలసీ. శాసనసభలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. నిజంగా చెప్పాలంటే హిల్ట్ అనేది ఇక్కడి నుంచి వెళ్ళి పరిశ్రమలు ఏవైతే కెమికల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయో ప్రజల ప్రాణాలకు హానికరం జరిగేటి, అవి నిజంగా సిటీ నుంచి అవతలకి వెళ్ళిపోవాలి. విషమిచ్చి కాలువలో పాడేసి తొక్కి 2 పిల్లలను చంపిన తండ్రి ఎవరు దుర్మార్గుడా. ఆపై తను ఆత్మహత్యాయత్నం, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి. కన్న బిడ్డల చివరి చూపుకు సైతం ఇష్టపడిన తల్లి అంట. అరే మీకు పిల్లల్ని కన్న తర్వాత పోషించేంత దమ్ము ధైర్యం లేకపోతే
మీకంత స్తోమత లేకపోతే పిల్లల్ని కనకుండ్రా, సేఫ్టీ వాడండి. లేదా పెళ్లి చేసుకోకుండి. లేదా ఆపరేషన్ చేసుకోండి పిల్లలు కాకుండా. పిల్లల్ని కనడం ఎందుకు? వాళ్ళని హతమార్చడం ఎందుకురా? పాపం పసికందులురా, పిల్లలు దేవునితో సమానంరా. సిగ్గున్నదిరా మీకేమన్నా? ఓటరు జాబితాలో తప్పులు. ముసాయిదాపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు, అధికారుల తీరుపై వివిధ పార్టీల ఆగ్రహం. సవరణ గడువు పెంచే యోచనలో ఎన్నికల సంఘం. నేడు కలెక్టర్లలో ఎస్సీ వీడియో కాన్ఫరెన్స్. నిజంగా ఓటర్లు ఎంత దొంగ ఓట్లు నమోదైతా ఉన్నాయంటే, మరి ఈ ఓటర్ నమోదు చేసిన తర్వాత ఎవడైతే యాక్సెప్టెన్స్ చేస్తాడో, ఆ యాక్సెప్ట్ చేసినప్పుడు వీళ్ళకి తెలుసో తెలియదో మనకు అర్థమవుతుంది. వాళ్ళ ఫోటో తీస్తారు, వాళ్ళ అడ్రస్ ఉంటుంది, వాళ్ళ పేరు ఉంటుంది. ఒకే పేరు మీద ఇంటి పేరు, అడ్రస్ ఇవన్నీ ఉన్నాక కూడా మ్యాచ్ అవుతున్నప్పుడు వీళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? అప్పుడే తీసేయాలి కదా! కేసు పెట్టని వాడు ఎవడో డబుల్ ఓట్లు అది చేస్తాడు, అప్లై చేసుకుంటాడు. 5 రోజులు 13 బిల్లులు, 2 తీర్మానాలు, 4 అంశాలపై చర్చలు. ముగిసిన సమావేశాలు. అసెంబ్లీ మండలి నిరవధిక వాయిదా. అసెంబ్లీ అయిపోయిందంట, లేదంట. ఫాల్కన్ ఎండి అమర్దీప్ అరెస్ట్. ముంబైలో అదుపులోకి తీసుకున్న తెలంగాణ పోలీసులు. ఇరాన్ నుంచి తిరిగి వస్తుండగా ఇరాన్ నుంచి తిరిగి వస్తుండగంట 792 కోట్ల మోసాలకు పాల్పడిన ఫాల్కన్. 14,000 కానిస్టేబుల్ ఖాళీలు భర్తీ చేసేందుకు పోలీస్ శాఖ కసరత్తు. ఆర్థిక శాఖ ఆమోదం కోసం ఎదురుచూపులు. 2 ఏళ్లలో 17,000 మందికి పైగా రిటైర్మెంట్. హోమ్ డిపార్ట్మెంట్లో సిబ్బంది కొరత. హైదరాబాద్ కమిషనరేట్ లోనే 5,000 ఖాళీలు. సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా నియామక ప్రక్రియ స్టార్ట్ అంటూ 14,000 కానిస్టేబుల్ ఖాళీలు అనేది ఇక్కడ ఒక న్యూస్ చూసుకుందాం. ఆదివారమే కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరిన ప్రవేశపెట్టే అవకాశం. నేడు సిసిఏ సమావేశంలో తుది నిర్ణయం. ఈ నెల 28 నుంచి బడ్జెట్ సమావేశాలు. ఇసుక దోషిపై యాక్షన్. దిశ కథనంతో స్పందించిన అధికారులు. రంగంలోకి కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమ్మెల సత్పతి, పోలీస్ కమిషనర్ గౌస్. వీణవంక మండలం చుల్లూరు ఇసుక రీచ్ను పరిశీలన. మంత్రి గులాబీ ఎమ్మెల్యే మధ్య ఇసుక దోస్తి అంట. మంత్రి ఇంకా గులాబీ ఎమ్మెల్యే మధ్య ఇసుక దోస్తి అంట. మరి పొందం ఎక్కడ ఇది? అడ్రస్ ఏరు వీళ్ళు చిన్నగా ఎత్తారు, మళ్ళా చిన్నగా. మంత్రి ఉన్ను ఈ లోకల్ గులాబీ ఎమ్మెల్యే అంటే అందటే కదా. ఇక పొందం ప్రభాకర్ అన్నట్టే, మరి అక్కడ ఉన్న గంగుల కమలాకర్ అన్నట్టేనే. పోలీసులకు దొరికిపోయా. ఆ తర్వాత లొంగిపోవాలని నిర్ణయించుకున్నా. సరైన నిర్ణయాలు తీసుకోవడంలో పార్టీ నాయకత్వం విఫలం. ప్రస్తుత పరిస్థితులకు అదే కారణం. గణపతి దేవ్జీ ఎక్కడున్నారో తెలియదు. లొంగిపోయిన PLTJ 1st బెటాలియన్ కమాండర్ దేవా, బార్సే దేవా అన్నట్టు మన బార్సే దేవాని మొన్న డీజీపీ దగ్గర లొంగిపోయిందని ఒక న్యూస్ ఇది.